గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలకు కారణాలేంటి? 60 రోజుల్లో 20 మంది చనిపోవడం ఏంటి? ఇప్పుడు ఈ విషయాన్ని తేల్చడానికి రంగంలోకి దిగారు శాస్త్రవేత్తలు. గుంటూరు జిల్లా తురకపాలెం మిస్టరీ మరణాలపై అధికారులు ఫోకస్ పెంచారు. తురకపాలెంలో ఐసీఏఆర్ బృందం పర్యటిస్తూ ఉంది. మట్టి అలాగే తాగునీటి శాంపిల్స్ ని ఇప్పటికే ఐసీఏఆర్ టీం సేకరించింది. హైదరాబాద్కి ఆ శాంపిల్స్ ని తీసుకువెళ్లి ఈ బృందం పరీక్షలు చేస్తుంది. ఇప్పటికే తురకపాలెంలో ఎయిమ్స్ బృందం కూడా పర్యటించింది. గ్రామస్తుల రక్త నమూనాల్ని వైద్య సిబ్బంది సేకరించారు. అసలు ఈ మరణాలపై ఐసీఏఆర్ టీం ఏం చెబుతోంది? ఆ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. 2 నెలల కాలంలో 20 మంది చనిపోవడం జరిగింది. ఇది మొత్తం కూడా మెలియాడోసిస్ అనే ఒక వ్యాధి కారణంగా చనిపోయారు. మెలియాడోసిస్ అనే వ్యాధికి సంబంధించి ఏదైతే బర్కోల్డేరియా సూడోమోలియా అనే బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా కారణం అని చెప్పేసి వైద్యులు ఎక్కువ మంది కూడా భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మరణాలకి పూర్తిగా కారణం ఇదని తేలకపోయినప్పటికీ 4 కేసులు గ్రామం నుంచి ఇప్పటి వరకు రావడం, 1 కేసు డెత్ అవ్వడం, మరో 2 కేసులు ఇప్పటికీ చికిత్స పొందుతుండడం, ఒకళ్ళు పూర్తిగా కోలుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐసీఏఆర్ ఏదైతే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలికి సంబంధించిన శాస్త్రవేత్తలతో కూడిన ఒక బృందం ఇక్కడికైతే రావడం జరిగింది. గ్రామానికి వచ్చి గ్రామంలో వాటర్ శాంపిల్స్ తీసుకున్నారు. అదేవిధంగా సాయిల్ శాంపిల్స్, ఎందుకంటే ఈ బర్కోల్డేరియా సూడోమోలియా అనే బ్యాక్టీరియా ఈ సాయిల్లో ఉంటుంది. ఎవరైతే ఈ క్షేత్రాల్లో ఈ పొలాల్లో చెప్పులు లేకుండా షూస్ లేకుండా పనిచేస్తారో వాళ్ళకి ఆ బ్యాక్టీరియా అటాక్ అయ్యే అవకాశం ఉంది అనేది వైద్యులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే శాస్త్రవేత్తల బృందం వచ్చిందో వీళ్ళంతా కూడా ఇక్కడ సాయిల్ శాంపిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. మట్టి శాంపిల్స్ని అయితే సేకరించారు. వీటన్నిటిని హైదరాబాద్ తీసుకువెళ్ళి హైదరాబాద్లో పరీక్షలు చేసిన తర్వాత అసలు సాయిల్లో బ్యాక్టీరియా ఉందా, ఉంటే మోతాదుకు మించి ఉందా లేదా అనేది కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. తద్వారా ఏమవుతుందంటే మిస్టీరియస్ మరణాలన్నిటికి కూడా ఒక కారణం అయితే బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు శాస్త్రవేత్తలు ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు ఇవాళ సాయిల్ తీసుకుంటున్నారు అంటే ఈ సాయిల్లో బర్కోల్డేరియా సూడోమోలియా ఉందని చెప్పవచ్చా? చెప్పడానికి అటువంటి టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? మనం ఫస్ట్ టెస్ట్ చేయాలి, లైక్ ఐసోలేషన్ చూడాలి. చూసిన తర్వాతకే చెప్పగలుగుతాం దాంట్లో ఉందా లేదా అనేది. అది కాకుండా మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయినటువంటి మెటాజెనోమిక్ స్టడీస్ కూడా చేస్తున్నాం. సో సాయిల్ ద్వారా మనకు ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంది. సో అది రిపోర్ట్ వస్తే కానీ మనం చెప్పలేము అది ఉంది, ప్రజెన్స్ ఉంది లేదా అనేది. ఏదైనా ఈ శాంపిల్స్ అన్ని కూడా అంటే ఎంత ప్రజెన్స్ ఉంటే ఎంత మోతాదులో ఉండాలి, ఆ మోతాదు మించి ఉందా లేదనేది కూడా తెలుసుకోవచ్చు. క్వాంటిటీ కూడా తెలుస్తుంది, డెన్సిటీ వైజ్గా కూడా తెలుస్తుంది మనకు. అండ్ దాన్ని బట్టి మనం వీ కెన్ సజెస్ట్ దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ రకమైన బయో కంట్రోల్ ఏజెంట్స్ వాడాలి అనేది కూడా శ్రీబోయ ద్వారా తెలుస్తుంది. అంటే సరే, ప్రధానంగా ఇక్కడ దాదాపు ఒక 2-3 నెలల టైంలో ఇక్కడ డెత్స్ అయితే జరిగినాయి. ఇక్కడ చనిపోయిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇదంతా కూడా జరిగిందంటే 2-3 నెలలు. ఈ 2-3 నెలల సమయంలో కూడా ఈ బ్యాక్టీరియా అలాగే ఉండే అవకాశం ఉందా ఈ సాయిల్లో? సో ఇప్పుడు స్టడీ వరకు 40 degrees దగ్గర సర్వైవ్ అవుతుంది అని ఉంది లిటరేచర్ ప్రకారం. ఛాన్సెస్ ఉంది. సో విల్ సీ. సార్, మీరు వీళ్ళతో పాటు వచ్చారు కదా, ఇప్పుడు ఇక్కడ ప్రయోగాలు చేయడానికి ఐసీఆర్ వాళ్ళ నుంచి మీకు పంపించడం జరిగింది. శ్రీబయోటెక్ నుంచి మీరంతా వచ్చారు. ఎటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి? హైదరాబాద్లోనే చేస్తారా లేదా ఢిల్లీకి అటువైపు ఏమైనా పంపించే అవకాశం? అందుకే నీకు కింద వాటర్ శాంపిల్ తీసుకోవడం జరిగింది. వాటర్ తర్వాత సాయిల్ శాంపిల్, ఇప్పుడు ర్యాండమ్గా 4 శాంపిల్ తీసుకుంటున్నాం. ఫస్ట్ శాంపిల్ అయింది. అదేవిధంగా 4 శాంపిల్ తీసుకున్న తర్వాత ర్యాండమ్గా నైట్ వెళ్ళేసి రేపొద్దున మొదలు పెడతాము. సమగ్రమైన రిపోర్టు, పక్కా రిపోర్టు విత్ సెషన్ తోటి కలెక్టర్ గారికి మా సార్ వాళ్ళు ఇస్తారండి. సార్, ఎన్ని రోజుల్లో ఈ రిపోర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? ప్రైమరీ వచ్చేసి మైక్రోబయాలజీ టెస్ట్లు ఇవన్నీ, అంటే ఐసోలేషన్ చేయడానికి మనకు ఒక 3 days పడుతుంది. దాంట్లో ప్యాథోజెనిసిటీ ఉంది లేదు తెలవడానికి ఇట్ విల్ టేక్ 3 days మోర్. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే గ్రామంలో ఎక్కడైతే ఒక డిసీజ్డ్ పర్సన్ చనిపోయారో మెలియాడోసిస్తో ఆయన క్షేత్రానికి సంబంధించి ఇక్కడ శాంపిల్ అయితే సేకరించడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా ఈ సాయిల్ అంతా కూడా శాంపిల్ తీసుకొని తర్వాత పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత ఒక 20-25 రోజులు సమయం పడుతుంది. పూర్తిగా బ్యాక్టీరియా ఉందా లేదా, ఉంటే ఏ మోతాదులో ఉందో తెలియడానికి వివిధ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మొత్తం కూడా ఈ సాయిల్ టెస్టులన్నీ కూడా పూర్తి చేసి 20-25 రోజుల తర్వాత పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజు, TV9 గుంటూరు.